ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు హరీష్ అన్న గారి సహకారంతో, కేసీఆర్ గారి సహకారంతో 104 కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్టును సాధించడంలో, అంతకుముందు దాదాపు 16 కోట్లకు సంబంధించిన ఇంకో ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడంలో కానీ, డబుల్ రోడ్ చేసే విషయంలో కానీ, ఇంకా అనేక విషయాల్లో కొత్త మండలం ఏర్పాటు చేయడానికి, వేలేరు మండలం కొత్త మండలం ఏర్పాటు చేయడానికి కూడా అనేక రకాల కృషి చేసి, మరి పల్లె రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతము గొప్పగా సత్తారెడ్డి నాయకత్వంలో ముందుకు పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు పల్లె రాజశేఖర రెడ్డి గారికి మరి కాలు కొంత ఇబ్బందికరంగా ఫ్రాక్చర్ అవడంతో రాలేకపోయారు. సో ఈరోజు గన్పూర్ నియోజకవర్గానికి మొదటి నుండి కూడా అన్ని రకాల అనేక సందర్భాలలో నేను చెప్తుంటాను, కేసీఆర్ హరీష్ రావు గారి సహకారంతో గణపురం ఈరోజు మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉన్నదంటే, సిద్దిపేటకు సమానంగా గన్పూర్ను అభివృద్ధి చేస్తున్న అనేక సందర్భాలు వారు మాటిచ్చారు. సిద్దిపేట స్టేషన్ గన్పూర్ నాకు 2 కళ్ళు అని చెప్పి కూడా వారు ఇచ్చారు. 100 బెడెడ్ హాస్పిటల్ మరియు వారి సహకారంతో చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇందుగలడు అందులేడు అన్నట్టు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అన్న ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళ పెద్దవాళ్ళు మనకు పైన ఉండడం వల్లనే ఇక్కడ సరిత లాంటి వాళ్ళు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మాలాంటి వాళ్ళందరం కూడా ఇక్కడ పనులు చేయగలిగినాం. మరి నిజంగా పనిచేసే జెడ్పీటీసీ ఉన్నంతకాలం ఆమె ఆరోగ్యం మంచిగా ఉంది. జెడ్పీటీసీ అయిపోయింది, ఆరోగ్యం క్షీణించింది. ఇక ఎన్ని రకాలుగా మనము బాగు చేయాలనుకున్న కాలేదు, దేవుని పిలుపొచ్చి ఉండిపోయింది. సో వారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేసుకుంటూ, దేవుడు ఆత్మకు శాంతి సరితగా చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, చాలా మంది పెద్దలు వచ్చారు. జిల్లా అధ్యక్షుడు మనకు వినయ్ భాస్కర్ వచ్చాడు, మాజీ మంత్రి గారు మన సత్యవతి రాథోడ్ గారు వచ్చారు, ధర్మారెడ్డి గారు వచ్చారు, తర్వాత శంకర్ నాయక్ గారు వచ్చారు, తర్వాత కౌశిక్ రెడ్డి గారు, మరి మనకు చాలా అందరూ ఎదురు చూస్తున్న కౌశిక్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత నాగుల ఇంకన్న గారు వచ్చారు. సో అందరు చాలా ముఖ్యంగా జనగాం నుంచి వెళ్ళి మరి అన్న పెద్ద ఇది జనగాం సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. అందరికీ వచ్చినందుకు ఉదయపూర్వకంగా నియోజకవర్గ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరియు ఒకరే మాట్లాడతారు, ఎందుకంటే ఇది సభ కాదు. ఇక్కడ దాకా వచ్చినందుకు మా అందరి పక్షాన పెద్దలు తనీర్ అనీష్ రావు గారు మాట్లాడాల్సింది.